నిన్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా! అందరూ ఇండియా గెలిచిందని చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే పెళ్ళిళ్ళు కూడా చాలా జరిగాయి నిన్న. అయితే ఈ మధ్య కాలంలో పెళ్ళిల్లో కూడా స్క్రీన్స్ పెట్టేసి అక్కడ వెడ్డింగ్ షూట్స్ అని అవి ప్లే చేస్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక పెళ్ళిలో ఇలాగే క్రికెట్ మ్యాచ్ అక్కడ టీవీలాగా పెట్టేసి ప్లే చేశారు. వచ్చిన బంధువులందరూ కూడా ఆ టీవీలకు అతుక్కుపోయారు. అసలు పెళ్ళి ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం. అలాంటప్పుడు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు. చక్కగా ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడుకుని అందరితో కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఈ స్క్రీన్స్ పెట్టి అందరూ టీవీలకు అతుక్కుపోతే ఇంకా పెళ్లి చూసింది ఎవరు? బంధువులు ఒకరినొకరు మాట్లాడుకున్నది ఎవరు? ఆల్రెడీ ఫోన్ల వల్ల చాలా బంధుత్వాలు దూరం అయిపోయాయి, కుటుంబాలు దూరం అయిపోయాయి. అన్నీ ఫోనుల్లోనే జరిగిపోతున్నాయి. చివరికి జీవితంలో ఒక్కసారి చేసుకునే ఇలాంటి పెళ్ళిళ్ళ దగ్గర కూడా ఇలాంటి స్క్రీన్స్ పెట్టి అసలు ప్రేమలు, ఆప్యాయతలు అనేవి ఇలాంటివి ఏమీ కనబడకుండా వెళ్ళామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు జరిగిపోతున్నాయి. ఎవరు కూడా ఇలాంటి స్క్రీన్స్ అయితే పెట్టకుండా ఉంటేనే మంచిదని నాకు అనిపించింది. ఎవరు ఇలాంటి తప్పులైతే ఎవరూ చేయకండి. టీవీలకు అతుక్కుపోయారు అందరూ కూడా. పెళ్ళిని ఎవ్వరూ చూడలేదు.